హాయ్ ఫ్రెండ్స్, మనకు ఈ వీడియోలో గ్రామర్ పార్ట్ నుండి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనే ఒక చిన్న టాపిక్ మీకు ఎప్పటికైనా ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్, ఎస్ఎస్సి, జిఎల్, కానిస్టేబుల్, ఎస్ఐ, టెట్, డిఎస్కి యూజ్ అవుతుంది. ఈ 10-15 నిమిషాలు ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. చూద్దాం ఒకసారి. యాక్టివ్ వాయిస్లో మనకు మోడల్స్ అనే సెంటెన్స్ను మనము యాక్టివ్ వాయిస్గా కన్సిడర్ చేయొచ్చు. ఇట్ ఈస్ ఎ మోడల్. కెన్ అనేది మోడల్. అదేవిధంగా ఐ రైట్ ఎ లెటర్, ఈ సెంటెన్స్ను మనం ఎలా కన్సిడర్ చేయొచ్చు అంటే ఈ యాక్టివ్ వాయిస్ను సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఒకసారి చూడండి, ఇక్కడేమో ఈ సెంటెన్స్ ఏమో ఇట్ ఈస్ కాల్డ్ మోడల్స్ సంబంధించిన హెల్పింగ్ వర్బ్. ఇక్కడ ఇచ్చిన ఈ సెంటెన్స్ ఏమో టెన్సెస్కి సంబంధించిన యాక్టివ్ వాయిస్. ఈ మోడల్స్ టెన్సెస్ను మనం ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలి అనేది ఈ వీడియో ద్వారా మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలంటే అతను ఇచ్చిన సెంటెన్స్లో ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చేసేయాలి. ఫస్ట్ రూల్, ఆబ్జెక్ట్ బికమ్స్ ఏ సబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందనుకోండి, కెన్ ఉంటే కెన్ బీగా రాయాలి, బి యాడ్ చేయాలి, బీ ఫామ్. షుడ్ ఉంటే షుడ్ అనే మోడల్ ఉంటే షుడ్ బీగా రాయాలి. కుడ్ అనే మోడల్ ఉంటే కుడ్ బీగా రాయాలి. విల్ అనే మోడల్ ఉంటే విల్ బీగా రాయాలి. మే అనే మోడల్ ఉంటే మే బీగా రాయాలి. మస్ట్ అనే మోడల్ ఉంటే మస్ట్ బీగా రాయాలి. కెన్ బి, షుడ్ బి, కుడ్ బి, విల్ బి, మస్ట్ బి, మైట్ బి. మనం ప్యాసివ్ వాయిస్ మార్చేటప్పుడు ఈ ప్యాసివ్ వాయిస్లో వర్బ్ అనేది V3లో ఖచ్చితంగా, ప్యాసివ్ వాయిస్ అంటే వర్బ్ V3. ఈ రైట్ అనే వర్బ్ యొక్క V3, రైట్, రోట్, రిటెన్, వర్బ్ V3 ఈజ్ యూజ్డ్ ఇన్ ద ప్యాసివ్ వాయిస్. ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్లో వర్బ్ అనేది V3గా యూజ్ అవుతుంది. రైట్, రోట్, రిటెన్. ఇక్కడ ఉన్న సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి, ఐని మీగా మార్చాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్ ఎలా మార్చారో సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చిన తర్వాత దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించాలి. ఇట్ ఈస్ ఏ ప్యాసివ్ వాయిస్. ఐ అనే సబ్జెక్టును మీగా మార్చాలి. ఒకవేళ ఐ ప్లేస్లో కనుక ఐ ఉంటే ఎలా మార్చాలి? ఐ ఉంటే మీగా మార్చాలి. వి ఉంటే అజ్గా మార్చాలి. యు ఉంటే యు అని రాయాలి. దే అనే సబ్జెక్టును దెమ్ముగా మార్చాలి. హీ అనే సబ్జెక్టును హిమ్ముగా మార్చాలి. షీ అనే సబ్జెక్టును హర్గా మార్చాలి. ఇట్ అనే సబ్జెక్టును ఇట్ అని రాయాలి. నేమ్ ఉంటే రాధా, రాకేష్ అనే నేమ్ ఉంటే నేముని రాయాలి. ఓకేనా? రైట్. ఈ విధంగా ఎ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ. ఐ కెన్ రైట్ ఎ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ. ఈ చాప్టర్లో మనకు కనీసం 13 టైప్స్ ఉంటాయండి ఇలాంటి. ఇందులో బేసిక్స్, ఫండమెంటల్స్ మినిమంగా నేర్చుకుందాం. నెక్స్ట్ సెంటెన్స్ చూద్దాం. ఇక్కడ మీరు కెన్ ఉంటే కెన్ బి రాస్తారు. అదే ప్రాసెస్లో దీన్ని మార్చుదాం. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చేసేయండి. ఆబ్జెక్ట్ బికమ్స్ ఏ సబ్జెక్ట్గా మార్చాను. ఇక్కడ కెన్ కానీ విల్ కానీ షుడ్ అనే మోడల్స్ హెల్పింగ్ వర్బ్స్ కనబడతారు. ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే వర్బ్ V1, ఈ వర్బ్ V1 ఈజ్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. ఎప్పుడైతే వర్బ్ V1 సబ్జెక్ట్ను ఫాలో అయిందంటే ఆ సెంటెన్స్ ఏమనొచ్చు అంటే ఇట్ ఈస్ కాల్డ్ సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఏమనొచ్చు దీన్ని? సింపుల్ ప్రజెంట్ టెన్స్గా మనము కన్సిడర్ చేయాలి. సింపుల్ ప్రజెంట్ టెన్స్ను ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే యామ్, ఆర్, ఈజ్ అనే బీ ఫార్మ్స్ యూజ్ అవుతాయి. ఐ యామ్, వి యూ దే ఆర్, హీ షీ ఇట్ నేమ్ ఈజ్. ఇంతకుముందు ఈ మోడల్స్ మార్చడానికి కెన్ ఉంటే కెన్ బి, షుడ్ ఉంటే షుడ్ బి, కుడ్ ఉంటే కుడ్ బి, విల్ ఉంటే విల్ బి. బట్ హియర్ ఇన్ ద సింపుల్ ప్రెజెంట్ టెన్స్ ఈ యొక్క యాక్టివ్ వాయిస్ కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే మీరు యూజ్ చేసేయాలంటే యామ్, ఆర్, ఈజ్ అనే బీ ఫార్మ్. స్కూల్ లెవెల్ గ్రామర్.
ఆబ్జెక్ట్ ఏముంది? ఏ లెటర్. ఏ లెటర్ అనే ఆబ్జెక్ట్ ఇట్ అనే సబ్జెక్టుకు రిలేటెడ్గా ఉంది అని మనం ఇమాజినేషన్ చేసుకోవాలి. అదొక్కటి మనం చేయాల్సిన పని. లెటర్ అంటే ఇట్ అనే సబ్జెక్టుకు రిలేటెడ్గా ఉంది అనుకోవాలి. ఒకవేళ లెటర్ ప్లేస్లో లెటర్స్ అని ఇచ్చినట్లయితే దే అనే సబ్జెక్టుకు సిమిలర్గా ఉందనుకోవాలి. లెటర్స్ అనేది ప్లూరల్, దే అంటే వారు అనొచ్చు, అవి అనొచ్చు. కాబట్టి లెటర్స్ అనే ప్లూరల్ దే అనే సబ్జెక్టుకు సిమిలర్గా ఉందనుకోవాలి. ఒక లెటర్ అని ఇచ్చినప్పుడు ఇట్ అనే సబ్జెక్టుకు సిమిలర్గా ఉందనుకోవాలి. కాబట్టి వెంటనే మనం యూజ్ చేయాల్సిన హెల్పింగ్ వర్బ్ ఏంటంటే ఈజ్. ఈ హెల్పింగ్ వర్బ్ను మనం ఫైండ్ అవుట్ చేయడమే ప్యాసివ్ వేజ్ యొక్క మెయిన్ కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ కెన్ ఉంటే కెన్ బి రాశారు. మరి ఇక్కడ ఈజ్ ఎందుకు వచ్చిందంటే ద గివెన్ యాక్టివ్ వాయిస్ బిలాంగ్స్ టు సింపుల్ ప్రెజెంట్ టెన్స్, సో దట్ వీఆర్ యూజింగ్ యామ్ ఆర్ ఈజ్ హెల్పింగ్ వర్బ్స్ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. వర్బ్ ఎక్కడైనా సరే, అక్కడైనా ఇక్కడైనా ప్యాసివ్ వాయిస్ అంటే వర్బ్ V3. రైట్, రోట్, రిటర్న్ వర్బ్ V3. ఇక్కడ ఉన్న సబ్జెక్టును ఆబ్జెక్ట్గా మార్చాలి. ఐ ఉంటే ఎలా మార్చాలి? ఐ ఉంటే మీగా మార్చాలి, వి ఉంటే అస్గా మార్చాలి, యూ ఉంటే యూ అని రాయాలి, దే ఉంటే దెమ్ముగా మార్చాలి, హీ ఉంటే హిమ్గా మార్చాలి, షీ ఉంటే హర్గా మార్చాలి, ఇట్ ఉంటే ఇట్ అని రాయాలి, నేమ్ ఉంటే నేమ్ అని రాయాలి. ఐ ఉంటే మీగా మార్చాను, దాని ముందు బై అనే ప్రిపోజిషన్ ఉపయోగించా. ఇట్ ఈస్ కాల్డ్ ప్యాసివ్ వాయిస్. ఇక్కడ మనకు ఐ రైట్ ఏ లెటర్ అనే యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్కి మార్చాలంటే ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ. ఈ విధంగా మనకు ఐ కెన్ రైట్ ఏ లెటర్ ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే ఏ లెటర్ కెన్ బి రిటర్న్ బై మీ. ఐ రైట్ ఏ లెటర్ను ప్యాసివ్ వాయిస్గా మార్చాలంటే ఏ లెటర్ ఈజ్ రిటర్న్ బై మీ. ఎందుకు సార్ ఇక్కడ ఈజ్ యూజ్ అయిందంటే ఇచ్చిన యాక్టివ్ వాయిస్ అనేది సింపుల్ ప్రజెంట్ టెన్స్కి సంబంధించింది. కాబట్టి మనకి యూజ్ అయ్యే హెల్పింగ్ వర్బ్స్ యామ్ ఆర్ ఈజ్. ఈ విధంగా మనకు ఒక చిన్న కాన్సెప్ట్ అండి. ఈ చిన్న కాన్సెప్ట్ యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్కి ఎలా మార్చాలనే ఈ స్మాల్ కాన్సెప్ట్ మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి, సబ్జెక్ట్ను ఆబ్జెక్ట్గా మార్చాలి. హెల్పింగ్ వర్బ్స్ కెన్ ఉంటే కెన్ బి అని రాయాలి. ఒకవేళ ఇచ్చిన యాక్టివ్ వాయిస్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అయితే యామ్ ఆర్ ఈజ్. సార్ నేను ఎలా గుర్తుపట్టాలి సార్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అంటే? వర్బ్ V1 కానీ వర్బ్ V5 ఎస్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. వర్బ్ V1 ఆర్ వర్బ్ V5 ఇస్ ఫాలోడ్ బై సబ్జెక్ట్. ఇలా సబ్జెక్టును తో పాటు V1 V5 ఉంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్గా కన్సిడర్ చేయండి. వెంటనే మనకు ప్యాసివ్ వాయిస్లో యూజ్ అయ్యేటి యామ్ కానీ ఆర్ కానీ ఈజ్ అనే బీ ఫార్మ్స్ యూజ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ మనకు యాక్టివ్ వాయిస్ను ప్యాసివ్ వాయిస్ మార్చడం చాలా ఈజీ అండి. ఈ కాన్సెప్ట్ మీరు డే బై డే డెవలప్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నా. నెక్స్ట్ ఫర్దర్గా మీకు వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.